Hi students, welcome to PKIT Technology. మరి టుడే క్లాస్ ఫ్యూచర్స్ ఆఫ్ జావా. మరి ఈరోజు జావాలో ఏ ఫీచర్స్ ఉంటాయి అనేది కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకుందాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జావాలో ఎన్ని ఫీచర్స్ ఉంటాయి అనేది మొత్తం కంప్లీట్గా డెఫినేషన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈరోజు టుడే మన క్లాస్లో. మరి ఫ్యూచర్స్ గురించి చెప్పే ముందు చిన్న ఎగ్జాంపుల్. ఫ్యూచర్స్ అంటే ఏంటి అంటే మనం ఆల్రెడీ ఒక ఫోన్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ ఒక బైక్ కానీ ఏదైనా ఓడుతున్నప్పుడు సో మనం ఇంకా కొత్తగా ఏదైనా తీసుకోవాలనుకుంటే ఏదైనా వస్తువు ఏదైనా సరే సెల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ బైక్ కానీ కార్ కానీ ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఓడుతున్న దానికన్నా అప్డేట్ వెర్షన్స్తో ఏదైనా ఉంటే దాన్నే చూస్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు సపోజ్ మన ఫోనే ఉందండి, మన ఫోన్ ప్రజెంట్ 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ 64 మెగాపిక్చర్ క్యామ్ అనుకోండి. సో మనం ఇంకా కొత్త ఫోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, దీనికన్నా అడ్వాన్స్డ్గా ఉన్నది దీనికన్నా బెటర్గా ఉన్నది మనం ఓడుతున్న దానికన్నా బెటర్గా ఉన్నదే కదా తీసుకుంటాం. సో మనం ఓడుతున్న ఫ్యూచర్స్ ఇంకెందులో ఉన్నా సరే తీసుకోము, ఎందుకు ఆల్రెడీ ఓడుతున్నాం కాబట్టి. సో మనం ఎప్పుడైనా సరే కొత్తదనాన్ని కోరుకుంటాం, ఇంకా ఏదైనా అడ్వాన్స్డ్గా ఇంకేముందో అనేసి చూస్ చేసుకొని కొనుక్కుంటాం అనమాట. సో ఆల్రెడీ ఇప్పుడు ఈ ఓడుతున్న ఫోన్ కన్నా మనం తీసుకోవాలనుకున్న ఫోన్లో కొద్దిగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. మనకి ఏంటి, ఒక 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ అండ్ 108 క్యామ్ మెగాపిక్చర్ అండ్ 5000 బ్యాటరీ పికప్. సో దీనికన్నా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అందులో ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా ఆ ఫోన్ని తీసుకోవడానికి ట్రై చేస్తాం. అలాగే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఆల్రెడీ ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ కన్నా ఇంకేదైనా లాంగ్వేజ్ కొద్దిగా బెటర్గా ఉంటే సో ఆ లాంగ్వేజే మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో అలాగే మనకు వచ్చిన లాంగ్వేజ్ ఏంటి, స్టార్టింగ్ సి లాంగ్వేజ్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఆల్రెడీ సి లాంగ్వేజ్లో కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి. సో అందులో ఉన్న ఫ్యూచర్స్ కన్నా జావాలో మరి కొద్దిగా ఎక్స్ట్రా ఫ్యూచర్స్ని యాడ్ చేశారు కాబట్టి సో సి లాంగ్వేజ్ కన్నా జావా కొద్దిగా బెటర్ అనిపిస్తుంది కాబట్టి జావాని మనం చూస్ చేసుకుంటాం. సో అలాంటిది మరి సి లాంగ్వేజ్లో కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి. సో సి లాంగ్వేజ్ కన్నా కొన్ని బెటర్ ఫ్యూచర్స్ అనేవి జావాలో ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా జావాలో ఒక ఊప్స్ అనే కాన్సెప్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మరి జావాలో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, సి లాంగ్వేజ్ కన్నా బెటరా కాదా అనేది ఈరోజు మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. మరి జావాలో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, మొత్తం 9 ఫ్యూచర్స్ అనేవి జావాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి, ఒకటి నెంబర్ 1 వచ్చేసి సింపుల్ అని ఎందుకన్నారు కూడా నేను మొత్తం అన్నిటి గురించి కూడా డెఫినేషన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. 3 రోబస్ట్. 4 సెక్యూర్. 5 సిస్టమ్ ఇండిపెండెంట్. సిస్టమ్ ఇండిపెండెన్స్. 6 ఇంటర్ప్రిటెడ్. 7 హై పర్ఫార్మెన్స్. 8 మల్టీ థ్రెడ్డింగ్. మల్టీ థ్రెడ్స్. 9 డైనమిక్. జావానే డైనమిక్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. సో మొత్తం 9 కాన్సెప్ట్స్ సరిపోయాయి కదా. సో ఈ 9 ఫ్యూచర్స్ని జావాలో కొత్తగా సి లాంగ్వేజ్లో ఉండుకొని ఈ 9 ఫ్యూచర్స్ని ఎక్స్ట్రాగా ఇంట్రడ్యూస్ చేశారు. సో అవి సి లాంగ్వేజ్ కన్నా ఇది బెటరో కాదు మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సింపుల్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి, రోబస్ట్ అంటే ఏంటి, సెక్యూర్ అంటే ఏంటి, సిస్టమ్ ఇండిపెండెన్స్, ఇంటర్ప్రిటెడ్, హై పర్ఫార్మెన్స్ అండ్ మల్టీ థ్రెడ్డింగ్, లాస్ట్ 1 డైనమిక్. సో ఈ 9 గురించి కూడా నేను కంప్లీట్గా ఒక్కొక్కటి ఎగ్జాంపుల్స్తోని డెఫినేషన్స్తోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా వినండి, ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఇది ఎగ్జామ్స్లో కూడా అడిగే క్వశ్చన్ కూడా. ఓకేనా, ఫస్ట్ 1 సింపుల్ అని చెప్పుకున్నాం కదా. మరి సింపుల్ అంటే ఏంటో చూద్దాం. ఆల్ ద డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ సి అండ్ C++ యాజ్ బి కంప్లీట్లీ ఎలిమినేటెడ్. అంటే మనకి సింపుల్ అని ఇప్పుడు ఏదైనా సింపుల్, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను హైట్గా ఉన్నానా పొట్టుకున్నానా లేక
నల్లగా ఉన్నాను తెల్లగా ఉన్నాను ఎలా తెలుస్తుంది? ఒక అదర్ పర్సన్తో నన్ను కంపేర్ చేస్తేనే నేను ఎలాగ ఉన్నానో తెలుస్తుంది. నేను షార్టా టాలా, లేక వైట్గా ఉన్నానా, లేక నా కలర్ వైటా బ్లాక్ అనేది నా పక్కన ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ చూసి నన్ను టాలీ చేయడానికి అవుద్ది. సో అలాగే ఒక జావా అనేది సింపుల్ అని మనం ఎలా చెప్తామంటే, మన ప్రీవియస్ లాంగ్వేజ్ ఏది ఉంది? సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ ముందు అవతలేదు లేదు, సి లాంగ్వేజ్ తర్వాత జావానే వచ్చింది. జావా ముందు కూడా ఎట్లేదు కాబట్టి జావా ముందు ఏముంది? సి లాంగ్వేజ్ ఉంది. సి లాంగ్వేజ్ కానీ సింపులా కాదని ఎలా చెప్తాం? సి లాంగ్వేజ్లో మనకి ఏదైనా డిఫికల్ట్ కాన్సెప్ట్ ఉంటే ఇందులో ఆ కాన్సెప్ట్ లేకపోతే సో ఇది సింపుల్ రా అని చెప్తాం. ఇప్పుడు సి లాంగ్వేజ్లో ఎగ్జాంపుల్ పాయింటర్ అనే కాన్సెప్ట్ చాలా డిఫికల్ట్. ఓకేనా? ఇక ఎగ్జాంపుల్గా పాయింటర్ అని కూడా రాశాను. సో పాయింటర్ అనే కాన్సెప్ట్ సి లాంగ్వేజ్లో చాలా డిఫికల్ట్. సో జావాలో ఆ కాన్సెప్ట్ అనేది లేదు, ఆ చాప్టర్ లేదు, పాయింటర్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి సి లాంగ్వేజ్ దానికన్నా కొద్దిగా ఫాస్ట్గా మనం జావా అనేది కొద్దిగా ఫాస్ట్గా నేర్చుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఆల్ ద డిఫికల్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ది సి అండ్ సి ప్లస్ ప్లస్, సి అండ్ సి ప్లస్ ప్లస్లో ఉన్న డిఫికల్ట్ కాన్సెప్ట్స్ యాజ్ బీన్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్, అంటే జావాలో కంప్లీట్గా డిలీట్ చేస్తారు. మనకి జావాను ఏ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు? సి అండ్ సి ప్లస్ ప్లస్, సి లాంగ్వేజ్ ద్వారా ఆధారంగా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి సి లాంగ్వేజ్లో డిఫికల్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పాయింటర్స్. సో పాయింటర్ తీస్తారు కాబట్టి కొద్దిగా ఈజీ అవుద్ది అనమాట. సో ఎగ్జాంపుల్ పాయింటర్ అనే కాన్సెప్ట్ తీస్తాం కాబట్టి కొద్దిగా మనకి సి లాంగ్వేజ్ జావా కొద్దిగా సింపుల్ అని మనకు అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇట్స్ యూజెస్ ది సేమ్ సింటాక్స్ ఆఫ్ సి అండ్ సి ప్లస్ ప్లస్. ఇప్పుడు ఆ సి లాంగ్వేజ్లో ఏవైతే మనం సింటాక్స్ ఉంటాయో జావాలో కూడా అవే ఉన్నాయి అనుకోండి. సో ఈజీ అయిపోతుంది, మనం కొత్తగా నేర్చుకోవాల్సింది ఇంకేముంటుంది? సో సేమ్ సింటాక్స్, ప్రోగ్రామింగ్ ఎలా, ఫర్ లూప్ ఎలా రాయాలి, డేటా ఇన్స్టలేషన్ ఎలా చేయాలి, వేరియబుల్ ఇన్స్టలేషన్ ఎలా చేయాలి, కోడింగ్ ఎలా రాయాలి, అసలు ఇన్పుట్ ఎలా ఇవ్వాలి, అవుట్పుట్ మనకి ఎలా వస్తుంది, అన్నీ కూడా సి అండ్ సి ప్లస్ ఆధారంగానే ఉంటుంది. కాబట్టి సింటాక్స్ సేమ్ సింటాక్స్ సిలో ఎలా ఉంటుందో జావాలో కూడా సేమ్ సింటాక్స్ ఉంటుంది కాబట్టి సో కొత్తగా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకు సింపుల్ అని అన్నాం అనమాట. జావా లాంగ్వేజ్ని సి లాంగ్వేజ్ ఆధారంగా చేసుకున్నాం కాబట్టి కొద్దిగా సి లాంగ్వేజ్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి సి లాంగ్వేజ్ మీద జావా కొద్దిగా సింపుల్ ఈజీగా ఉంటుందని అర్థం. తర్వాత ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటో ముందు డెఫినేషన్ చూద్దాం. ఎనీ ప్రోగ్రామింగ్ ప్రొవైడ్స్ గుడ్ ఎన్విరాన్మెంట్ టు రిప్రజెంట్ ది డేటా ఇన్సైడ్ ది క్లాస్ దట్ ఈజ్ ఇన్ ద ఫేమ్ ఆఫ్ ఆబ్జెక్ట్. మనము ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా ఖచ్చితంగా క్లాస్ డిక్లేర్ చేయాలి. ఎంత చిన్న ప్రోగ్రామ్ అయినా సరే జావాలో ఒక క్లాస్ డిక్లరేషన్ అయితే ఖచ్చితంగా చేయాలి. క్లాస్ లోపల మనం ఏదైనా సరే ఎగ్జిక్యూట్ చేయగలం. క్లాస్ లోపల ఇచ్చిన ప్రతిదాన్ని ఆబ్జెక్ట్స్తో మనం డిక్లేర్ చేస్తాం. మన జావాలో ఏది రెఫర్ చేయాలన్నా సరే ఆబ్జెక్ట్ అనేది క్రియేషన్ ఖచ్చితంగా చేయాలి. ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేయాలి? క్లాస్ లోపలే డిక్లేర్ చేయాలన్నమాట. ఇక్కడ అదే అంటాను కదా, ఇన్సైడ్ ది క్లాస్. చూడు, ఎనీ ప్రోగ్రామింగ్ ప్రొవైడ్స్ ఏ గుడ్ ఎన్విరాన్మెంట్ టు రిప్రజెంట్ ది డేటా ఇన్సైడ్ ది క్లాస్. మనం ఏ డేటా ఇచ్చినా, ఏ ఇన్పుట్ ఇచ్చినా సరే క్లాస్ లోపల ఇవ్వాలని చెప్పాను. క్లాస్ అనేది ఇవ్వకపోతే మనం జావా ప్రోగ్రామింగ్ రాయలేం. ఖచ్చితంగా క్లాస్ డిక్లరేషన్ చేస్తేనే ఎంత చిన్న ప్రోగ్రామ్ అయినా, ఇప్పుడు హలో వర్డ్ అనే ప్రింట్ చేయాలన్నా సరే జావా క్లాస్ అనేది ఖచ్చితంగా డిక్లేర్ చేయాలన్నమాట. సో క్లాస్లో మనము డేటాని రిఫర్ చేసుకోవాలనుకుంటే, ఒక క్లాస్లో మనం ఏదైనా డేటాని రిఫర్ చేయాలంటే దానికి ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకొని ఉండాలి. ఆబ్జెక్ట్ ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. సో అందుకే జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సో అర్థమైంది కదా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. జావా ఈజ్ ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. జావా అనేది కంప్లీట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనమాట. అర్థమైంది? ఎందుకు? ప్రతి దానికి కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకోవాలి జావాలో. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్, రోబస్ట్. రోబస్ట్ అంటే తెలుగు మీడియం స్ట్రాంగ్ అంటే దృఢమైన, బలమైన. ఎందుకు రోబస్ట్ అని అన్నారు? జావా హ్యాజ్ గాట్ ఎక్సలెంట్ ఇన్పుట్ అండ్ ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్ ఫ్యూచర్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదే అంటాను, జావా హ్యాస్ గాట్ ఏ ఎక్సలెంట్ ఇన్పుట్ ఎక్స్ప్రెషన్ హ్యాండిల్ ఫ్యూచర్. జావాలో మనకి ఎక్సలెంట్ ఒక ఫ్యూచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి ఇది? ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు మనము సి లాంగ్వేజ్లో మనం ఏదైనా ఒక 100 లైన్స్ కోడ్ రాసామనుకోండి, ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది, సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది, థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది, ఫిఫ్త్ లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇప్పుడు 10వ లైన్ దగ్గరికి వచ్చేసరికి ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏంటవుద్ది? మొత్తం బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. సో ప్రోగ్రామ్ అంతా ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అదే మనము ఆ 10వ లైన్ ఎక్స్ప్రెషన్ హ్యాండిల్ ఉపయోగించామనుకోండి, 10వ లైన్ దగ్గర ఎర్రర్ ఉంటే మిగతా 90 లైన్లు కూడా బ్యాక్ ఫెయిల్ అయిపోతాయి అనమాట. అదే ఎక్స్ప్రెషన్ హ్యాండిల్ ఉపయోగిస్తే 10వ లైన్ తప్పించి మిగతా అన్ని లైన్లు కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో అదే ఎక్స్ప్రెషన్ హ్యాండిలింగ్ అనమాట. ఎక్స్ప్రెషన్ హ్యాండిలింగ్ వల్ల ఉపయోగం.
జావా హ్యాస్ గాట్ ఏ ఎక్సలెంట్ ఇన్బుల్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్. ఇప్పుడు ఏమైనా చెప్పాను కదా, ఒక 10 లైన్లు కోడ్ రాస్తే అందులోన ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, థర్డ్ లైన్ లేదని ఎర్రర్ ఉంటే మొత్తం దాని తర్వాత ఉన్న 7 లైన్స్ కూడా మరి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, బ్యాక్ వచ్చేస్తుంది, ఎర్రర్ అని చూపిస్తుంది. అదే ఎక్స్ప్రెషన్ హ్యాండిల్ ఉపయోగించమనుకోండి, ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది, సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎర్రర్ అని చూపిస్తుంది. అంటే రన్ టైం ఎర్రర్స్ ఏమైనా ఉంటే రన్ టైంలో చూపిస్తాయి అనమాట ఎర్రర్ని. సో ఆ 3 లైన్ల ఎర్రర్ ఉంది చెక్ చేసుకుని చూపించి మిగతా తర్వాత ఉన్న 7 లైన్స్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి అనమాట. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుద్ది, బట్ పలానా దగ్గర ఎర్రర్ ఉంది, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంది, అది సరి చేసుకోండి అని ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్ మనం ఇస్తే మనకి చెప్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఫ్యూచర్, జావా హ్యాజ్ ఎక్సలెంట్ మెమొరీ మేనేజ్మెంట్ ఫ్యూచర్స్. మెమొరీ మేనేజ్మెంట్ ఫ్యూచర్ అని ఎందుకన్నారు, మన సీలోన మెమొరీ ఎలికేట్ చేయాలన్నా మెమొరీ డిఎలికేట్ చేయాలన్నా యూజరే చేసుకోవాలి. సో బట్ జావాకి వచ్చేసరికల్లా యూజర్కి సంబంధమే లేదు అసలు. మెమొరీ ఎలికేట్ చేయాలన్నా డిఎలికేట్ చేయాలన్నా జేవిఎం, జావా విర్చువల్ మిషన్, అర్థమవుతుందా? దాని షార్ట్ కట్ జేవిఎం అనమాట. జావా విర్చువల్ మిషనే చూసుకుంటుంది. మెమొరీ ఎలికేట్ చేయాలన్నా డిఎలికేట్ చేయాలన్నా మెమొరీ మేనేజ్మెంట్ అంట జేవిఎంఏ డిసైడ్ చేస్తుంది అనమాట. సో యూజర్కి పని ఉండదు, అసలు యూజర్ చేయాల్సింది ఏమి ఉండదు అనమాట, ఇన్పుట్ ఇవ్వడం వరకే. సో జేవిఎంఏ మొత్తం హ్యాండిల్ చేస్తుంది. అందుకే జావా ఈజ్ ఏ రోబస్ట్ అనమాట. తర్వాత సెక్యూర్ అంటే పేరులోనే ఉంది సెక్యూర్, భద్రత అని. సో కొద్ది డెఫినేషన్ చూద్దాం మీకోసం. జావా ఈజ్ ఏ సెక్యూర్ బికాస్ ది problems like waves, dropping, tampering and various virus threats can be eliminated by using Java. అర్థమైందా? Java is a secure because the problems like waves, dropping, tampering and virus treated can be eliminated by the using Java. జావాలోన డేటా లీక్ అవ్వడం, డేటాకి సెక్యూర్ లేకపోవడం, డేటా డ్రాపింగ్ అవ్వడం అండ్ ట్యాంప్లెట్ చేయడం, మార్చడం వంటివి ఏం జరగదు అనమాట. డేటా అనేది వెల్ సెక్యూర్డ్గా ఉంటుంది. జావా అనేది ప్రొడక్ట్ చేసుకుంటుందంట జేవిఎం. జావాలో ది బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే డేటా అనేది లీక్ అవ్వడం అంటే ఇటు ఉండదు. అందుకే జావాలో మనం ఏ ప్రోగ్రామ్ రాసినా సెక్యూర్గా ఉంటుంది. సో డేటా లీకేజ్ అనేది ఉంది. సి లాంగ్వేజ్లో పాయింటర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే డేటా లీకేజ్ అవుతుంది అనమాట, ఇన్సెక్యూర్, డేటాకి సెక్యూరిటీ ఉండదు. సో ఆ పాయింటర్ అనే కాన్సెప్ట్ని జావాలో కంప్లీట్గా తీస్తారు. చెప్పాను కదా, పాయింటర్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా జావాలో తీసేయడం వల్ల డేటా అనేది లీకేజ్ అవ్వడం అనే ప్రాబ్లం ఉండదు. అందుకే జావా ఈజ్ ఏ సెక్యూర్, వెల్ సెక్యూర్ అనమాట. అర్థమవుతుందా? తర్వాత సిస్టమ్ ఇండిపెండెన్స్ అంటే జావా బైట్ కోడ్ ఈజ్ నాట్ ఏ మిషన్ డిపెండెంట్. సో మనం ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు బైట్ కోడ్ వస్తుంది, అది మిషన్ డిపెండెంట్ అవ్వదు. మనము సి లాంగ్వేజ్లో కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే బైట్ కోడ్ మిషన్కే అవుతుంది, ఎందుకంటే అవుట్పుట్ వెంటనే ఇచ్చేస్తుంది. బైట్ కోడ్ అనేది సి లాంగ్వేజ్ ఏదైనా కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే బయట కూడా వస్తుంది, అది మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. జావాకి ఇంకోటి ఉంది, మనం ఇంటర్ప్రిటర్ అనేది ఒకటి యూజ్ చేయాలన్నమాట. సో జావా బైట్ కోడ్ ఇస్ నాట్ ఏ మిషన్ కోడ్. బైట్ కోడ్ అనేది మిషన్ కోడ్ కాదు, ఎందుకంటే సి లాంగ్వేజ్ ఏదైనా కోడ్ని ఏ ఓఎస్ మీద అయితే రాస్తామో ఆ బైట్ కోడ్ని అదే ఓఎస్ మీద మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలరు. కానీ జావా అలా కాదు. ఇప్పుడు సపోజ్ ఒక ఓఎస్ మీద నువ్వు ప్రోగ్రామ్ రాస్తే ఆ బైట్ కోడ్ని ఎనీ ఓఎస్లో నువ్వు ఎగ్జిక్యూట్ చేసేవచ్చు. సో ఏదైనా ఒక ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు విండోస్లో నువ్వు ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ బైట్ కోడ్ని ఎనీ ఓఎస్లో, అంటే లైనక్స్, విండోస్, మ్యాక్స్, ఐఫోన్ వంటి ఆపరేటింగ్ సిస్టంలో నువ్వు ఎగ్జిక్యూట్ చేసేవి అనమాట. సో నెక్స్ట్ పాయింట్ అదే చూడండి, ఇట్ కెన్ బి రన్ ఆన్ ఎనీ మెషిన్ విత్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. సో నువ్వు ఒక ఆపరేటింగ్ సిస్టంలో నువ్వు కోడ్ రాస్తే ఆ ప్రోగ్రామ్ని కాపీ చేసుకొని నువ్వు ఏ ఆపరేటింగ్ సిస్టంలోనే సరే ఎగ్జిక్యూట్ చేసేవచ్చు. దాన్నే పోర్టబిలిటీ అంటారు. సో ఇందులో చూపించాను మీకు పోర్టబిలిటీ అంటే ఏంటో. సో దాన్ని పోర్టబిలిటీ అని కూడా అంటారు. సో ఇక్కడ సిస్టమ్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి, సిస్టమ్ డిపెండెంట్ ఏంటో కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను, చూడండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో. సిస్టమ్ డిపెండెంట్ అంటే ఏంటో చెప్తాను. సిస్టమ్ ఇండిపెండెన్స్ అంటే చెప్పాను కదా, మీరు ఏదైనా ఒక ఓఎస్ మీద కోడ్ రాస్తే దాన్ని ఏ ఓఎస్ మీద అయినా సరే రన్ చేసుకోవచ్చు. అదే డిపెండెంట్ అంటే మీరు సపోజ్ ఒక ఓఎస్ మీద, ఇప్పుడు విండోస్లో మీరు ప్రోగ్రామ్ రాశారు, ఆ బైట్ కోడ్ని నెక్స్ట్ ఎనదర్ సిస్టంలో, విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టంలో మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలరు, ఇంకే ఆపరేటింగ్ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయలేరు అనమాట. అదే సిస్టమ్ ఇండిపెండెంట్ అంటే. సిస్టమ్ ఇండిపెండెన్స్కి సిస్టమ్ డిపెండెంట్కి డిఫరెన్స్ అనమాట. సో నేను ఆ రెండింటిని కూడా ఒక వీడియో చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఒక అర్థమైంది అనుకుంటా. సిస్టమ్ ఇండిపెండెన్స్ అంటే ఇట్ క్యాన్ బి రన్ ఆన్ ఎనీ మెషిన్ విత్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. మనం ఒకసారి జావా కోడ్ రాస్తే
ఆ బైట్ కోడ్ని ఏ సిస్టంలోనైనా రన్ చేయొచ్చు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్లోనైనా సరే ఎక్కడైనా సరే ఎగ్జిక్యూట్ చేసేవచ్చు అనమాట. అంత గొప్ప ఫ్యూచర్ ఉంది. అందుకే జావా ఇస్ ద బెస్ట్ అనమాట. 6th one, ఇంటర్ప్రెటెడ్. జావా ప్రోగ్రామ్స్ ఆర్ కంపైలెడ్ టు జనరేట్ ది బైట్ కోడ్. జావాలో కూడా కంపైలర్ ఉంటుంది, అదేం చేస్తుంది, బైట్ కోడ్ని జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, ద బైట్ కోడ్ క్యాన్ బి డౌన్లోడ్ ది ఇంటర్ప్రెటెడ్ బై ది ఇంటర్ప్రెటర్ ఇన్ జావా. జావా బైట్ కోడ్ని తర్వాత ఇంటర్ప్రెటర్ పంపిస్తుంది. ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది, మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఆ ఇంటర్ప్రెటరే జేవిఎం అనేది బైట్ కోడ్ని మిషన్కి అండర్స్టాండింగ్ చేసేటట్టు మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది అనమాట. జావా అనేది కంపైలర్ని యూజ్ చేసుకుంటుంది, ఇంటర్ప్రెటర్ని యూజ్ చేసుకుంటుంది. జావా ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయాలంటే కంపైలేషన్ చేయాలి, ఇంటర్ప్రెటర్ చేయాలన్నమాట. ఈ రెండు పర్ఫామ్ చేయడం వల్ల టైం చాలా స్లో అయిపోతుంది అనమాట జావా ప్రోగ్రామ్, అందుకే స్లో అవుతుంది. నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్లో చెప్తాను దాని గురించి. కంపైలేషన్ జావా ప్రోగ్రామ్లో యూజ్ అవుతుంది, ఇంటర్ప్రెటర్ యూజ్ అవుతుంది. సో అందుకే జావాని ఇంటర్ప్రెటర్ లాంగ్వేజ్ అని కూడా అన్నాం. అర్థమంతా, జావా ఇది ఇంటర్ప్రెటర్ లాంగ్వేజ్. ఎందుకు, జావాలో సి లాంగ్వేజ్లో ఓన్లీ కంపైలేషన్ ఒకటే జరుగుతుంది, బట్ జావాలోనే ఇంటర్ప్రెటర్ కూడా జరుగుతుంది అనమాట. సో అందుకే జావాని ఇంటర్ప్రెటర్ లాంగ్వేజ్ అని అన్నాం, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటి, హై పర్ఫార్మెన్స్. ద ప్రాబ్లమ్స్ విచ్ ఇంటర్ప్రెటర్ది జేవిఎం. ఇంటర్ప్రెటర్ అనేది జేవిఎం అంటే జావా విర్చువల్ మిషన్ ఇట్ ఈజ్ స్లో. సో జావాలోన ఇంటర్ప్రెటరు కంపైలేషను ఇంటర్ప్రెటర్ రెండు జరగడం వల్ల జేవిఎం అనేది ఎగ్జిక్యూషన్కి స్లో అయిపోతుంది. జేవియు అనేది స్లో చేస్తుంది అనమాట. జావా విర్చువల్ మిషన్ అనేది స్లో అయిపోతుంది, అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి చాలా టైం పెట్టేస్తుంది అనమాట. ఎందుకు, ఇక్కడ కంపైలేషన్ జరగాలి, ఇక్కడ ఇంటర్ప్రెటర్ జరగాలి జేవిఎం కాడ. సో అందుకే జేవిఎం అనేది స్లో అయిపోతుంది. సో ఇలా కాకూడదని జావా డెవలపర్స్ ఏం చేశారు, నెక్స్ట్ పాయింట్ చూడండి. జావా డెవలపర్ ఇంట్రడ్యూస్డ్ జేఐటి, జస్ట్ ఇన్ టైం. జేఐటి అంటే జస్ట్ ఇన్ టైం కంపైలర్ విచ్ ది ఎన్హాన్స్ ది స్పీడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్. సో కంపైలరేషన్ వల్ల ఇంటర్ప్రెటర్ వల్ల స్లో అవ్వడంతో జేవిఎం స్లో అయిపోవడం వల్ల జావా ఎగ్జిక్యూషన్ అనేది స్లో అవుతుంది అనేసి జావా డెవలపర్స్ ఏం చేశారు, జేఐటి అనేసి ఒక కొత్త జేవిఎంని కనుక్కున్నారు. అదే జస్ట్ ఇన్ టైం అంటే జావా ప్రోగ్రామ్ని ఇంకా స్పీడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది కనుక్కున్నారనమాట. సో ఈ రెండింటి వల్ల జావా స్లో అయిపోతుంది ఎగ్జిక్యూషన్ అవ్వడానికి. సో ఇలాగైతే లాభం లేదు, మన జావా అనేది ఫెయిల్ అయిపోతుందని జావా డెవలపర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి, జేఐటి అనేది ఇంట్రడ్యూస్ చేసి చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట జేఐటి అనమాట. జస్ట్ ఇన్ టైం, విత్ ఇన్ సెకండ్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట ఈ మిషన్ యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ ఏంటి, మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఎట్లేదండి, డెఫినేషన్ చూడండి. జేవిఎం యూజ్ ది సెవరల్ థ్రెడ్స్ టు ఎగ్జిక్యూట్ ది డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్. అంటే ఇప్పుడు సి లాంగ్వేజ్ ఒకేసారి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మాత్రం ఎగ్జిక్యూట్ చేయగలడు. అంటే ఒక బ్లాక్ కోడ్కి ఒక థ్రెడ్ ఖచ్చితంగా అవసరం. ఒక బ్లాక్ కోడ్ని రాసి ఒక థ్రెడ్కి పంపించాలి. సో ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక థ్రెడ్ ఉండాలి. సో మల్టిపుల్ థ్రెడ్స్ అయితే సి లాంగ్వేజ్ ఎగ్జిక్యూట్ చేయలేదు. అంతేంటి, మల్టిపుల్ థ్రెడ్స్ యూజ్ చేయాలంటే ఇక్కడ మల్టిపుల్ బ్లాక్స్ రాయాలన్నమాట. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్కి ఒక థ్రెడ్ అవసరం, అదే మల్టిపుల్ బ్లాక్స్కి మల్టిపుల్ థ్రెడ్స్ అవసరం. అది సి లాంగ్వేజ్ సపోర్ట్ చేయదు మల్టిపుల్ థ్రెడ్స్కి. ఒక బ్లాక్ కోడ్ రాసి ఒక థ్రెడ్కి పంపిస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ జావా ఏంటి, ఇక్కడ అదే అంటాను, సెవరల్ థ్రెడ్స్. జావాలో జేవిఎం అనేది సెవరల్ థ్రెడ్ ప్రొవైడ్ చేస్తుంది ఎగ్జిక్యూషన్ చేయడానికి. ఏంటి, డిఫరెంట్ బ్లాక్స్. నువ్వు ఎన్ని బ్లాక్స్ ఆఫ్ కోడ్స్ రాసినా సరే జేవిఎం అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎందుకు, జేవిఎం జావా విర్చువల్ మిషన్లో ఆల్రెడీ సెవరల్ థ్రెడ్స్ ఉన్నాయి, చాలా థ్రెడ్స్ ఉన్నాయి. నువ్వు ఎన్ని బ్లాక్స్ ఏ బ్లాక్స్ ఆఫ్ కోడ్ రాస్తానో ఆయా బ్లాక్స్కి సరిపోయే థ్రెడ్స్ని జేవిఎం ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి, సో క్రియేటింగ్ ఏ మల్టిపుల్ థ్రెడ్ ఇన్ కాల్డ్ ఏ మల్టీ థ్రెడ్డింగ్ అనమాట. సో నువ్వు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్ క్రియేట్ చేసుకుంటే జావా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ థ్రెడ్స్ని క్రియేట్ చేసుకుంది అనమాట. సో అది అందుకు మల్టీ థ్రెడ్డింగ్ ప్రొవైడ్ చేస్తుంది ఇది. తర్వాత డైనమిక్ అంటే ఏంటి, జావా ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డైనమిక్ బికాజ్ ఇన్ జావా ఆల్ ది ఆపరెంట్స్ అంటే చాలా ఆపరెంట్స్ని మెమొరీ ఎలికేషన్ అండ్ డీఎలికేషన్ ఆర్ పర్ఫార్మ్డ్ అట్ ఏ రన్ టైమ్. జావా అనేది మెమొరీ డీఎలికేషన్ చేసుకోవాలన్నా ఎలికేషన్ చేయాలన్నా సరే రన్ టైంలోనే చేయాలన్నమాట. అందుకే డైనమిక్ అన్నారు, ఎగ్జిక్యూట్ కాదు. రన్ టైంలోనే జేవిఎం అనేది జావాలో జేవిఎం మిషన్ అనేది మెమొరీ ఎలికేషన్ కానీ డీఎలికేషన్ కానీ రన్ టైంలోనే చేసేస్తుంది. అందుకే డైనమిక్ లాంగ్వేజ్ అనమాట ఇది. ఓకే, అర్థమైందా?
సో ఇంతవరకు కూడా జావా ఫ్యూచర్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అలాగే వన్ బై వన్ క్లాస్ మనం స్లోగా డిస్కస్ చేసుకుందాం. సో మరికొద్ది రోజుల్లో జావా ఒక 1 or 2 monthsలో కంప్లీట్ చేస్తాను కంప్లీట్గా. మీకు డిగ్రీలో కానీ బీటెక్లో కానీ పీజీలో కానీ జావాలో ఏ టాపిక్స్ ఉన్నాయో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు మన ఛానల్ వర్త్ అనిపిస్తే, మన టీచింగ్ మీకు కంఫర్టబుల్గా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ వచ్చినా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి, మన ఛానల్ ఏ వీడియోస్ పెట్టే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.